న్యూస్ 8 న్యూస్ కి స్వాగతం. కనేకల్ మండలం హనాకనహల్ గ్రామంలో గ్రూపు తగాదాలతో జరిగిన ఓ ఘటనను రాజకీయ పార్టీలకు అపాదిస్తారా అంటూ వైసీపీ అనంతపురం జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామరెడ్డి మండిపడ్డారు. ఎస్పీ స్థాయిలో ఉన్న వ్యక్తి అధికార పార్టీకి ఊడిగం చేస్తారా అంటూ ప్రశ్నించారు. రాష్ట్రంలో మత రాజకీయాలు చేస్తున్న కుట్రదారులకు ప్రజలే బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. బుధవారం వైసీపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అనంత మాట్లాడారు. అసెంబ్లీ నియోజకవర్గంలో కనేకల్ మండలం హనాకనహల్లో ఒక దురదృష్టమైన సంఘటన కూడా జరిగింది. రాముల వారి రథాన్ని కొంతమంది అర్ధరాత్రి కాల్చడం నిజం కూడా దురదృష్టకరం, బాధాకరం కూడా. కొంతమంది స్వార్థ రాజకీయాల కోసం, కొన్ని పార్టీల స్వార్థ రాజకీయాల కోసం తిరుమలను ఎలా అయితే అడ్డం పెట్టుకున్నారో అటువంటి సమయంలోనే ఇది జరగడం నిజంగా కూడా ఇంకా కూడా బాధాకరం కూడా. నిజంగా కూడా ఎస్పీ లాంటి స్థాయిలో ఇటువంటిది కూడా తగదు. మరీ ముఖ్యంగా లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాల్సిన వారే ఇలా చెప్పడం కూడా చాలా కూడా దురదృష్టకరం అని చెప్పేసి కూడా నేను చెప్తూనే ఎందుకంటే ఈ పరిస్థితి ఇప్పుడు చూస్తే ముందుగానే మత కలహాలను రెచ్చగొట్టాలని చెప్పి రాజకీయంగా లబ్ధి పొందాలని చెప్పేసి మరీ ముఖ్యంగా హిందూ మతాన్ని కూడా నిన్న తిరుపతి సంఘటన జరిగిన తర్వాత హిందూ మతాన్ని ఎంత కావాలంటే అంత రెచ్చగొట్టడానికి స్వయంగా అధికారంలో ఉండేవాళ్ళు, లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాల్సిన వాళ్ళు ఈ రాష్ట్రంలో ఉద్రిక్తతను తగ్గించి ఒక మంచి పరిపాలన ఇవ్వాల్సిన వారే ఈరోజు బాధ్యత గల వ్యక్తులే ఈరోజు ఒక ఉద్రిక్త వాతావరణాన్ని ఈ రాష్ట్రంలో కూడా సృష్టించి రాజకీయ లబ్ధి పొందడానికి అనేకమైన కుటిల ప్రయత్నాలు కూడా ఒక 4-5 రోజుల నుంచి కూడా జరుగుతూ ఉన్నాయి. తిరుమల సంఘటన ఎప్పుడో జూలై 12వ తేదో 13వ తేదో అక్కడ ఒక నెయ్యికి సంబంధించిన వ్యాన్ వస్తే ఏటీఆర్ దానికి వస్తే అక్కడ రిపోర్ట్ కూడా వస్తే దాన్ని 2 మాసాలు కూడా దాచిపెట్టి స్వయంగా ఈఓ గారే దాంట్లో వచ్చి వనస్పతి ఆయిల్ అనేది కూడా కలిసిందని చెప్పి తర్వాత ముఖ్యమంత్రి దగ్గరికి వచ్చి ముఖ్యమంత్రి యొక్క బలవంతం పైన వచ్చేస్తే ముఖ్యమంత్రి గారే స్వయంగా కానీ క్యాబినెట్ మీటింగ్లో కాదు పార్టీ మీటింగ్లో తర్వాత పార్టీ అధికార ప్రతినిధి ఇంకా ఈఓ ప్రకటించక మునుపే దాంట్లో అనిమల్ ఫ్యాట్ అని చెప్పేసి ఉందని చెప్పేసి అనేక రకాలు చేసి అనేక రాజకీయాలు కూడా ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మంత్రులు, కూటమిలో ఉండే అన్ని రాజకీయ పార్టీ వాళ్ళు కూడా చేసే టైంలో కూడా ఇట్లా చెప్పడం నిజంగా కూడా చెప్తున్నాను. ఎందుకంటే అసలుకి ఈ రాష్ట్రంలో వ్యవస్థలన్నీ కూడా వారి చేతుల్లో గుప్పెట్లో పెట్టుకునే వ్యవస్థలంతా కూడా వాడుకుంటూ ఉన్నారు. ఈరోజు న్యాయాన్ని, లా అండ్ ఆర్డర్ని కాపాడాల్సిన ఒక ఎస్పీ గారే ఈరోజు కూడా అధికార పార్టీకి ఊడిగం చేస్తామంటే ఈ జిల్లా ఎవరు కానీ చూస్తూ ఊరికో ఉండలేము. మీరు అంత పెద్ద చెప్పాల్సిన పోయింది. అతను పార్టీ కావచ్చు, మీకు తెలుసా అతను ఆ పార్టీ రాజకీయ పార్టీ నాయకుడా? అతను ఏమన్నా అసలు ఒకప్పుడు ఏమైనా ఉండొచ్చాము, కానీ నేను ఎన్నికల్లో మాత్రం తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేశాడు ఈశ్వరరెడ్డి గారిని. అతని బావ వాళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీ నాయకులే. రాజకీయాల సంబంధం లేకుండా వ్యక్తిగతంగా చేసి కఠినంగా శిక్షించే చర్యలు తీసుకొని ప్రశంసలు ప్రజల నుంచి కూడా అందుకొని లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేసిన వాళ్ళు ఇవన్నీ కూడా చేయడం పైనుంచి కూడా. ఎందుకంటే నిన్న ముఖ్యమంత్రి గారు సాయంకాలం ఇన్సిడెంట్ అయిపోయిన తర్వాత చాలాసేపు రాత్రి ఇవన్నీ వెంటనే చెప్పడం టీవీలో నేను అన్నీ చూశాను కూడా. చూసిన కూడా ఇవన్నీ కూడా ఎస్పీ గారు ఇవన్నీ కూడా వెంటనే కూడా ఉదయమే రాత్రి నేను సాయంకాలం అరెస్ట్ చేస్తే మార్నింగ్ కల్లా చూసేసి వెంటనే చెప్పడం, ఇంకా కూడా విచారిస్తున్నాం, ఇంకా దోషులు ఉన్నారని చెప్పడం, ఒకటే చేసినాడని చెప్పడం, ఇవన్నీ చూస్తుంటే ఇవన్నీ కూడా అనుమానాలకు కూడా తావిస్తూ ఉంది. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఓ పెద్ద కుట్ర జరుగుతుంది రాజకీయంగా కూడా. ఈరోజు కూటమి నాయకులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, జనసేన వారు కానీ, వారి నాయకుడు కానీ, అలాగే భారతీయ జనతా పార్టీ, మోడీ పార్టీ వారు కానీ వీరందరూ కూడా కలిసి ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఈ రాష్ట్రంలో కూకటి వేలుతో నిర్మూలించాలని చెప్పేసి, తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రజల్లో కూడా ప్రతిష్టను తగ్గించాలని చెప్పేసి, రాజకీయాల్లో ఇతన్ని ఉండని కూడా చేయాలని చెప్పేసి ఒక కుట్ర జరుగుతూ ఉంది. నేనేది ఇది ఆరోపణ చేయలేదు. స్వయంగా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన 2-3 రోజుల నుంచి కూడా ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాలకు అనర్హుడు, ఇతన్ని రాజకీయాల్లో ఉండకూడదు,
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఈ రాష్ట్రంలో నిర్మూలించాలా అని చెప్పేసి పదే 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 ప్రకటనలు కూడా చేస్తున్న విషయాన్ని అన్ని ప్రకటనలో కూడా వస్తున్నాయి, అన్ని టీవీల్లో కూడా వచ్చేసినాయి, వార్తాపత్రికల్లో ప్రతాక శీర్షికల్లో కూడా వచ్చేసాయి. దాంట్లో భాగంగానే ఈరోజు కూడా మతాన్ని కూడా రెచ్చగొట్టి తిరుపతిలో దాంట్లో కూడా తీసుకొని రావడం కూడా జరిగింది. అట్లాగే నిన్న కూడా ఇప్పుడు కూడా వెంటనే కూడా ఇంకా ఒక పేరు చెప్తానగానే ఒక అర్ధ గంట లోపలనే విజయవాడలో కూడా మళ్ళా వేరే వరదల గురించి మాట్లాడుతూ నేను వెంటనే కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ ఉన్నీను ఇక్కడ వచ్చేసి అనంతపురంలో వచ్చేసి నిన్న జరిగిన ఇన్సిడెంట్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధం ఉందని చెప్పేసి ఇవన్నీ మాట్లాడము. ఇవన్నీ చూస్తుంటే ఒక్కొక్క కుట్రతో అన్నీ కూడా ఏమి జరిగినా కూడా ఏది జరిగినా కూడా ఈ రాష్ట్రంలో ఇన్సిడెంట్ జరిగినా వారు జరిగినా కూడా అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వల్లనే జరిగింది, జగన్మోహన్ రెడ్డి గారి వల్లనే జరిగిందని వ్యక్తిగతంగా మాట్లాడడం నిజం కూడా ఎక్కడికైనా నేను చూడలేదు. దాదాపుగా 40-35 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో యాక్టివ్గా ఉన్నాను కూడా. నేను ఫస్ట్ టైం ఎంపీ అయిపోయి దాదాపుగా 30 సంవత్సరాలుగా వస్తుంది, కానీ ఎప్పుడు కానీ ఇటువంటి చూడలేదు, ఇటువంటి వాతావరణం కూడా జరిగలేదు. ఈ 3 నెలలు జరుగుతున్న వాతావరణం కూడా ఎందుకంటే కుట్రలు చేయడం, రాజకీయాల్లో అతను ఎవరైతే వద్దనుకుంటారో అతను పూర్తిగా కూడా రాజకీయాల్లోంచి కూడా చేసే దాంట్లో ఎందుకంటే అతనికి వెన్నతో పెట్టిన బుద్ధి అనమాట చంద్రబాబు నాయుడు గారికి. గతంలో అనేక కూడా ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారిని వ్యక్తిగత ప్రతిష్ట కూడా తగ్గించి అతన్ని పూర్తిగా కూడా రాజకీయాల దూరం చేయాలని చెప్పి ఒక పెద్ద కుట్ర అనేది కూడా జరుగుతూ ఉంది. దానికి తోడారు ఈరోజు జనసేన కానీ అలాగే మోడీ, భారతీయ జనతా పార్టీ వీరందరూ కూడా నేను అడుగుతూ ఉన్నాను అసలు ఈరోజు కూడా తిరుమలని ఇంత పెద్ద గట్టిగా చేస్తున్నారు కదా మీరు అందరూ కూడా, నిజంగా కూడా మీరు ఎందుకు జూలై 16వ తేదీ వచ్చింటే 2 నెలలు ఎందుకు ఆగాల్సిన అవసరం వచ్చింది? మేము ఈరోజు అన్ని పార్టీల వారు ప్రతి ఒక్కరు కూడా ఈవెన్ హిందూ ధర్మం వల్ల కూడా చాలామంది కూడా జాతీయ నాయకులు కూడా జాతీయ మీడియా కూడా ఒక సుప్రీంకోర్టు జడ్జితో కూడా దీన్ని ఎంక్వైరీ చేయండి, సుప్రీంకోర్టు జడ్జిలు కూడా అందరూ కూడా భక్తులే వెంకటేశ్వర స్వామికి కాబట్టి అని చెప్తే అవి ఎక్కడేస్తారో అని చెప్పేసి కోర్టుకి వెళితే మళ్ళీ ఎక్కడ సిబిఐ ఎంక్వైరో లేకుంటే సింగిల్ జడ్జో లేకపోతే 2 జడ్జిలతోనో ఎంక్వైరీ చేపిస్తారు అని చెప్పేసి ఈరోజు సిట్ అని చెప్పేసి అతనే ముందుగా వేసుకోవడం అంటే సిట్ అనేది కూడా ఎలా ఉంటుందో కూడా గతంలో స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా ప్రభుత్వాలు వేసేసి సిట్ యొక్క తీర్పులు కానీ వారి యొక్క తీర్పులు అవన్నీ కూడా ఎలా ఉంటాయి కూడా అందరికీ కూడా తెలిసి కూడా అంత ఇచ్చినాడంటే ఎలా ఉన్నాడో ఈ రాష్ట్రంలో కూడా రాజకీయాలు కూడా చూడాలి, ప్రజలందరూ కూడా గమనించాలి. ప్రజాస్వామ్యంలో ఇటువంటి కుట్రదారులు ఎంత ఉండేదానికి కూడా అలాగే ఎంతో ప్రశాంతతకు మారిపోయినట్టు ఎప్పుడు కానీ ఏ మతాలు గీతాలకు కూడా ఎంతో ఉండకండి, వామపక్షాలకు కూడా ఎప్పుడో కూడా ఎందుకంటే వామపక్ష భావాలు ఎవరు ఏం చెప్పినా ఇప్పుడు వామపక్ష పార్టీలు తగ్గిపోయినా కూడా ప్రజల్లో కూడా ఇప్పటికి కూడా వామపక్ష భావాలతో కూడుకున్నవారు అనంతపురం జిల్లా ప్రజలు కూడా అందరూ కూడా నేను చెప్తున్నాను, అందరూ తెలుగుదేశంలో కూడా ఉన్నారు అటువంటి భావాలు ఉన్నారు. కానీ అటువంటి దగ్గర ఈ జిల్లాలో కూడా మత ఉద్రిక్తలు కూడా రెచ్చగొట్టి ఒక పార్టీకి రాజకీయ పార్టీకి సంబంధం లేకోకుండా వాళ్ళే నిన్న చెప్పిన దాన్ని కూడా మార్చి కేవలం 12-13 గంటల్లో కూడా మార్చి రాజకీయ పార్టీకి కనీసం అతను ఈశ్వరుడు అనే వ్యక్తి మొన్న ఎన్నికల్లో ఎవరు చేసినాడని లేకుండా నిన్న అరెస్ట్ చేసిన వారు సొంతం బావ రామకృష్ణారెడ్డి గారు అలాగే చెన్నకేశ్వరరెడ్డి గారు కానీ అలాగే జీవానందరెడ్డి గారి వీళ్ళందరూ కూడా అనిల్, పాటిల్ శివరాజ్, నవీన్ ఇంత ఏ పార్టీ వారు అనేది కూడా లేకోకుండా ఎస్పీ గారు మాట్లాడడం తగదు. ఇప్పటికే కూడా అనేక ఉంది కాబట్టి ఇప్పటికే నేను చెప్తున్నాను, వ్యవస్థను కూడా కాపాడుకోండి. మీ ఐఏఎస్ ఐపీఎస్ కూడా మీరు దిగదార్చుకోవద్దండి. ఏది ఉంటే అది కూడా చెప్పి గట్టిగా పనిచేయండి అని చెప్పేసి కూడా నేను కోరుతాను.